జయశంకర్ భూపాల్పల్లి జిల్లా రేగుండ మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని నైమిసారణ్య పీఠాధిపతులు బాలబ్రహ్మానంద సరస్వతి స్వామివారు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి మహేష్ అర్చక స్వాములు స్వామివారి శేషవస్త్రాలు తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి లీలా విలాస ప్రవచనాలను భక్తులకు వివరించారు. ఏ స్వామి కృప ఉంటే మూగవాడు కూడా నోరు తిరిగి మాట్లాడగలడు. ఏ స్వామి దయ ఉంటే కుంటివాడు కూడా కొండలెక్కగలడు. ఏ స్వామి అనుగ్రహం ఉంటే గుడ్డివాడు కూడా కళ్ళు తెరిచి లోకాన్ని చూడగలడు. తమహం వందే ఏ స్వామి కృప ఉంటే మూగవాడు కూడా నోరు తిరిగి మాట్లాడగలడు. ఏ స్వామి దయ ఉంటే కుంటివాడు కూడా కొండలెక్కగలడు. ఏ స్వామి అనుగ్రహం ఉంటే గుడ్డివాడు కూడా కళ్ళు తెరిచి లోకాన్ని చూడగలడు. మీరు ఇదేనా మీరు తెలుసుకునేది? దొంగతనం తప్పు కదా. కాబట్టి మర్యాదగా ఆ వజ్రం తీసుకొచ్చి బంగారు పనులతో పెట్టేసేయండి అని వాళ్ళు మైక్లో చెప్పారు. ఎందుకని ఈ లోపల ఉన్న వాళ్ళు అయ్యి ఉంటారు. 2 నిమిషాలు బయట వాళ్ళు ఎవరు రాలేదు. అయితే మీకు మరొక అవకాశం ఇస్తున్నారు. ఏమిటి అవకాశం అంటే, మేమే దొంగిలించాము అని అందరు ఎదురుగా మీరు తీసుకొచ్చి ఆ పల్లెల్లో పెడితే మిమ్మల్ని అందరూ కూడా గుర్తుపట్టి మీరు దొంగని అంటారని మీకు కాస్త అనుమానము లేదా కాస్త సిగ్గు ఉండొచ్చు. అది లేకుండా మీకు అవకాశం ఇస్తాము. మళ్ళీ కరెంట్ ఆఫ్ చేస్తాం, మళ్ళీ చీకడైపోతుంది. అప్పుడు తీసుకొచ్చి పెట్టేస్తాయి. కాబట్టి ఎవరు తీసారు కూడా ఎవరికి తెలియదు. అదేవిధంగా మళ్ళీ పెట్టేస్తారు కాబట్టి మీకు కూడా ఎటువంటి దోషం ఉందో అట్లా చేయండి. మీరు ఇదేనా మీరు తెలుసుకునేది? దొంగతనం తప్పు కదా. కాబట్టి మర్యాదగా ఆ వజ్రం తీసుకొచ్చి బంగారు పనులతో పెట్టేసేయండి అని వాళ్ళు మైక్లో చెప్పారు. ఎందుకని ఈ లోపల ఉన్న వాళ్ళు అయ్యి ఉంటారు. 2 నిమిషాలు బయట వాళ్ళు ఎవరు రాలేదు. అయితే మీకు మరొక అవకాశం ఇస్తున్నారు. ఏమిటి అవకాశం అంటే, మేమే దొంగిలించాము అని అందరు ఎదురుగా మీరు తీసుకొచ్చి ఆ పల్లెల్లో పెడితే మిమ్మల్ని అందరూ కూడా గుర్తుపట్టి మీరు దొంగని అంటారని మీకు కాస్త అనుమానము లేదా కాస్త సిగ్గు ఉండొచ్చు. అది లేకుండా మీకు అవకాశం ఇస్తాము. మళ్ళీ కరెంట్ ఆఫ్ చేస్తాం, మళ్ళీ చీకడైపోతుంది. అప్పుడు తీసుకొచ్చి పెట్టేస్తాయి. కాబట్టి ఎవరు తీసారు కూడా ఎవరికి తెలియదు. అదేవిధంగా మళ్ళీ పెట్టేస్తారు కాబట్టి మీకు కూడా ఎటువంటి దోషం ఉందో అట్లా చేయండి.